దేవుని నామంలో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీ అందరికీ మన ప్రభు అయిన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు మధుర నామంలో అందరికీ స్వాగతం. ప్రైజ్ బీ టు జీసస్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయాన్ని దేవుడు ప్రేరేపించాడు. నిన్నటి రోజు అంటే చాలా రోజుల ముందే దేవుడు దీన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అయితే మొన్నటి 2 days బ్యాక్ అనుకుంటాను ఒక చిన్న డిస్కషన్ జరిగింది ఒక సహోదరుడితోటి, ఒక బాబుతోటి, యంగ్ మ్యాన్. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మరొకసారి దేవుడు చెప్తున్నట్టు అనిపించింది. ఇది మాట్లాడుకోవాలి మీరు. ఇది ఎంత ముఖ్యమైన విషయమో నీకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ దీన్ని కొంతమంది అశ్రద్ధ చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయము, సమయం వచ్చింది అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. అలాగే నిన్నటి సాయంత్రం కూడా మరి మనం ఒక సిస్టర్ చేసినటువంటి ఒక చిన్న అంటే ఒక కామెంట్, మంచి కామెంట్, అది కూడా మరి దాన్ని కూడా దేవుడు గుర్తు చేశాడు అనమాట, ప్రేరేపణ కలిగించాడు. ఎస్, యూ షుడ్ స్పీక్ దీస్ థింగ్స్ అని. ఒకసారి మనకి అనిపిస్తూ ఉంటే, నాకు అనిపిస్తుంటుంది అనమాట ఎమోషనల్గా. ఒక వ్యక్తి మాటలు ఆ వ్యక్తి వెళ్ళే పరిస్థితులను బట్టి ఉంటుంది. అవునా కదా? కదండి? డెఫినెట్గా ఉంటుంది, మనుషులం కదా. సో కొన్ని ఎమోషన్స్ గుండా మనం వెళ్తున్నప్పుడు, కొన్ని అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన తలంపులే వస్తుంటాయి మనకి, దాన్నే మాట్లాడాలనిపిస్తుంది. ఎన్నోసార్లు అట్లా నేను శోధించబడుతుంటాను, కానీ దేవుడు ఆపుతాడు దాన్ని. దేవుడు ఆపి, నువ్వు ఆలోచించేది కాదు నేను ఆలోచించేది నువ్వు చెప్పాలి, నీ తలంపులు కాదు నా తలంపులు నువ్వు చెప్పాలి అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకునే విషయం కూడా అలాంటిది. నాకు అసలు లేదు, అయినప్పటికీ దేవుడు తలంపు ఇచ్చి నువ్వు మాట్లాడాలి అన్న విషయం. ప్రైజ్ ద లార్డ్. మీరందరికీ చాలా సస్పెన్స్లో పెట్టేస్తున్నట్టున్నాను, ఏంటా టాపిక్, ఏంటా అంశం అని. మీ అందరూ విన్న అంశమే, కానీ మళ్ళీ ఇంకొక కోణంలో దేవుడు దాన్ని మరి మాట్లాడుకోమని, డిస్కస్ చేసుకోమని సెలవిచ్చాడు కనుక ఇది మాట్లాడుకుంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. మొన్న నేను చెప్పాను కదా, ఒక అబ్బాయి తోటి, యంగ్ మ్యాన్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఒక విషయం చెప్పాడు అనమాట. అంకుల్, మీ చర్చి చాలా బాగుంటుంది అన్నారు అనమాట. ఏంటబ్బా చర్చి బాగుండేది, 4 గోడలా లేకపోతే లోపల తెల్లగున్న సున్నమా, ఏం బాగుందబ్బా అని ఆలోచిస్తున్నాను. నేను అడగబోతున్నాను ఏం బాగుంది, ఏం నచ్చింది అని. ఆ కుర్రోడు బెంగళూరులో ఉంటాడు. బెంగళూరులో మంచి మంచి సంఘాలు చూస్తుంటారు, చాలా అనుభవాలు ఉంటాయి. అప్పుడు అసలైన విషయం చెప్పాడు అనమాట. బైబిల్లో సంఘం గురించి ఎలాంటి విషయాలు ఉంటాయో అవన్నీ అంకుల్ మీ సంఘంలో నేను చూశాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఆ అబ్బాయిని టచ్ చేసిన విషయము 4 గోడలు కాదు, లోపల డెకరేషన్లు కాదు, మన మధ్య ఉన్నటువంటి ఐక్యత, మన మధ్య ఉన్నటువంటి ప్రేమ, మన మధ్య ఉన్నటువంటి ఐక్యత, అనురాగము, ద టచ్, ఆ స్పర్శ అబ్బాయి గమనించాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరొక విషయము, నిన్న మీకు తెలిసిందే, రాంబాబు వాళ్ళ తాతగారు ఆయన ప్రభువులో నిద్రించారు. మరి నాకు వర్కింగ్ డే కనుక విపరీతమైనటువంటి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రష్ ఉంది బ్యాంకులో. అవన్నీ తమాయించుకొని వచ్చే లోపల ఎక్సలెంట్గా మన వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి అన్నీ అరేంజ్మెంట్ చేసి, నేను వెళ్ళి చేస్తూ ప్రార్థన చేసేసి పంపించేసాం. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మళ్ళీ ఇదే సిస్టర్ ఒక మాట అన్నారనమాట, బ్రదర్ చూడండి ఫ్యామిలీ అన్నీ అరేంజ్ చేసేసి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. అంటే ఎవరికి వాళ్ళు వచ్చేసి వెంటనే పరుగులు తీసుకుంటూ వచ్చేసి అన్నీ అరేంజ్ చేశారనమాట. అంటే ఏంటి స్పెషల్? ఒక సహవాసంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలను మనం అనుభవించాం. ఆ బెంగళూరు అబ్బాయి అయితేనేమి, మరి మనమంతా నిన్న అనుభవించింది కూడా ఆ సహవాసంలో ఉన్నటువంటి ఐక్యత, ఆ యొక్క ప్రేమ, అవన్నీ కూడా మనము అనుభవించాం. ప్రైజ్ ద లార్డ్.
అందుకే దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, యు స్పీక్ అబౌట్ ఫెలోషిప్. నువ్వు సహవాసం గురించి మాట్లాడు. నీ బిల్డింగ్ని పొగడలేదు, నీ డెకరేషన్స్ని పొగడలేదు. ఆ బిడ్డ అప్రిషియేట్ చేసిందంతా విశ్వాసుల మధ్య ఉన్నటువంటి ఆ క్యారెక్టర్, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాలు కలిసే ఒక సహవాసాన్ని ఆ అబ్బాయికి చూపించాయి. కాబట్టి ఈ సహవాసాన్ని చాలామంది అశ్రద్ధ చేస్తున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ చర్చెస్ అండ్ ఫెలోషిప్స్. నేను ఇతర సహవాసం గురించి మాట్లాడడం లేదు. మన సంఘములోనే మనం టైట్ చేసుకోవాలండి. ఏమండి, ఏదో సామెత ఉంది కదా, ఏదో ఉద్ధరించలేని అమ్మ ఏదో వెళ్ళింది చేసిందంట కదా. అంటే మన ఇల్లుని చక్కబెట్టుకోలేని మనము ఇతర ఇళ్ళని చక్కబెట్టిన సీన్ మనకు లేదు. ఏ కుటుంబాలైనా అంతే, ఫస్ట్ మన కుటుంబాలను కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే మన సంఘాన్ని మనం టైట్ చేసుకోవాలి. ఓకే, ఒక విధంగా అటువంటి కామెంట్స్ వచ్చినప్పుడు, అటువంటి మంచి విషయాలు వింటున్నప్పుడు సంఘం గురించి ఒక విధమైనటువంటి భయానికి గురవుతాను నేను. ఒక భయానికి గురవుతాను నేను. ఆ భయం అంటే అది తీపి భయం అని చెప్పొచ్చు. అంటే దేవా, మేము ఇంకనూ నీలో ఎదగాలి, ఇంకా నీ ప్రేమ మాలో కనిపించాలి, ఇది చాలదు ప్రభువా, ఇంకా నిన్ను మేము చూపించాలి లోకానికి. మా అందరిలో అదే ప్రేమ, అదే ఆత్మీయ వేడి, అదే ఐక్యత, నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వంలో ఇంకనూ మేము ఎదగాలి అన్నటువంటి ఒక తలంపు, ఒక విధమైనటువంటి భయంతో కూడిన తలంపు నాకు వస్తుంటుంది. దేవుడు వెంటనే ప్రార్థిస్తుంటాను అనమాట. వెంటనే సంఘం అంతటి గురించి కూడా ప్రార్థించుకుంటూ ఉంటాను నేను మనసులో. దేవా, మా అందరి మధ్య ఒక ఐక్యత ఉండాలి, మనందరి మధ్య ఒక ప్రేమ ఉండాలి, ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక మాట మీద మేమందరము నిలుచోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25లో ఇదే మాట రాస్తుంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరిని కూడా హెచ్చరించుచు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ప్రేమ చుట్టుకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సో కొందరు చేస్తున్నట్లు అంటే ఆ రోజుల్లోనే సహవాసాన్ని అశ్రద్ధ చేయడము జరిగి ఉన్నాయి. కానీ సహవాసము ఎంత ఇంపార్టెంట్ అంటే అదే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మంచి క్రైస్తవ సహవాసంలో ఉన్న ఉపయోగాలు, ఇది అంశం. చెప్పండి పక్కన, మంచి క్రైస్తవ సహవాసంలో ఉన్న ఉపయోగాలు, ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు మనము ఈ సహవాసంలో మనం ఎందుకు కలిగి ఉండాలి, ఏంటి సహవాసము, అవసరమా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఈరోజు నేను కొన్ని విషయాలు నిర్మోహమాటంగా మాట్లాడాలనుకుంటున్నాను. అది ఎవరిని నేను తీర్పులు తెచ్చట్లేదు. అటువంటి దౌర్భాగ్యం మనకి రాకూడదని జాగ్రత్త పడ్డం అంతే. దేవునికి అయిష్టమైనటువంటి కొన్ని దౌర్భాగ్యాలు ఉన్నాయి, అవన్నీ మనకి రాకూడదని మనం ప్రార్థించుకోవడానికి మనం దీన్ని ఒక తప్పు చెప్తేనే తప్పును అర్థమవుతుంది. ఏమంటే పాత నిబంధన చెప్పకపోతే పాపాలు అర్థమయ్యాయా జనాలకి? పాత నిబంధన చెప్పిందే నువ్వు పాపివని చెప్పింది అన్నీ చూపించి ఎన్ని నువ్వు చేస్తున్నావు కాబట్టి పాపి అనేది. కాబట్టి దేవుడు కూడా నువ్వు చూపిస్తాడు మనకి. ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పు చేయకుండా మనము జాగ్రత్తగా ఉంటాం. అది మాట్లాడుకుంటాం ఈరోజు కొన్ని విషయాలు మాత్రమే. ఓకే, సో అసలు యాక్చువల్గా ఎందుకు ఈ సహవాసాన్ని చాలామంది మానేస్తున్నారంటే దేవుడు గంటాపదంగా చెప్తున్నాడు ఒక విషయాన్ని. సహవాసం అంటే అర్థము తెలియక, సహవాసం అంటే ఇట్ ఈస్ నాట్ సింప్లీ గోయింగ్ టు ఏ టెంపుల్ అండ్ డూయింగ్ దిస్ అండ్ కమింగ్ బ్యాక్. ఇది కాదండి సహవాసం అంటే. సహవాసం అంటే ఇస్ నాట్ సింప్లీ గోయింగ్ టు ఏ సినిమా హాల్ అండ్ ఎంజాయింగ్ అండ్ కమింగ్ అండ్, ఇది కాదు సహవాసం అంటే. సినిమా హాల్లో కూర్చొని ఎవడికెవడో తెలియదు. చిన్నప్పుడు మా అత్తమ్మ కూతురు అక్క చెప్తుండేది కొన్ని విషయాలు, జోకులు. వాళ్ళు యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు సినిమా హాల్కి వెళ్తారంట. ఆ ఎమోషన్లో, ఆ సినిమాలో జరిగే ఫైటింగ్స్ వాటన్నిటికీ ఇదైపోయి ఉద్రేకం వచ్చేసి వాడి పాప్కార్న్ తినే బదులు పక్కనోడు పాప్కార్న్ తింటున్నాడు ఒకడు.
ఎంత ఎమోషన్ అయిపోతుంది చూడండి. 3 గంటలు బయటకు వస్తే ఎవడికెవడో తెలియదు. ఏమండి, ఇది సహవాసం కాదు, సహవాసం కానే కాదు. సహవాసం అంటే హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్, ఇది సహవాసం. ఒకరికొకరు సంబంధం కలిగి ఉండడమే సహవాసం. దాని పేరులోనే ఉంది సహవాసం, ఒకరితో ఒకరు సంబంధము కలిగి ఉండడం. కాంగ్రిగేషన్కి అంటే పాత నిబంధనలో ఉన్న గుంపుకి కొత్త నిబంధనలో ఉన్న సహవాసానికి తేడా అదే. అప్పుడు వేల మంది, లక్షల మంది వచ్చి నిలుచుకునే వాళ్ళు, ఎవరికెవరో పరిచయము లేదు. అయితే ఈరోజు సంఘానికి అర్థం ఎందుకు సహవాసం అని పెట్టాడంటే దేవుడు, ఫెలోషిప్ అని ఎందుకు పేరు పెట్టాడంటే దేవుడు, ఆ టచ్ ఉండాలి, ఒకరికొకరు పరిచయము ఉండాలి. అందుకనే పర్సనల్గా నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, నాకు చిన్న చర్చెస్ అంటే ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. చాలామంది మన చర్చిలో ప్రార్థిస్తుంటారు, కొంతమంది చెప్తుంటారు ఇంకా ఎదిగిపోద్ది, ఇంకా విశ్వాసాలు వస్తుంటారు అంటే నాకైతే అనిపిస్తుంది, నాయనా చాలు నాయనా, ఇంతవరకు చాలయ్యా, మేము మేనేజ్ చేయగలుగుతున్నాము. బియాండ్ కంట్రోల్ తప్పిపోయి మేము దాన్ని చూడలేక పట్టించుకోలేక అలాంటి పరిస్థితులు రానివద్దు ప్రభు అని నేను ప్రార్థన చేస్తుంటా. మీరేమని అనుకోండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ సహవాసం యొక్క మీనింగ్ మనం తెలిసినప్పుడు ఆ సహవాసంని వదిలిపెట్టడానికి ఎప్పుడు మనము ప్రయత్నించము. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక ఫెలోషిప్లు వచ్చినాయి, బహు జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్లో ఎవరు వింటున్నా సరే నేను హెచ్చరిస్తున్నా, డిజిటల్ ఫెలోషిప్స్ అంట. ఏంటది? స్క్రీన్ సంఘాలు. నేను చెప్తున్నా ఈరోజు దేవుని ఆజ్ఞతో, అది సంఘమే కాదు, అది సంఘమే కాదు, సినిమా హాలు అంతే. ఏముంటాయండి ఒకరొకరు ఫెలోషిప్లు అక్కడ? పాస్టర్ గారితో ఏమైనా సహవాసం ఉంటుందా విశ్వాసులకి? విశ్వాసము సహవాసం అంట లేదు. వందల మంది చాలా తక్కువ, వేల మంది వస్తున్నారు, డిజిటల్ స్క్రీన్ చూసి వెళ్ళిపోతున్నారు. దట్ ఈజ్ నాట్ వాట్ గాడ్ మెంట్. దేవుడు అనుకుంది అది కాదు, ఆ సహవాసం కాదు. ఏమండి, నేను ఇంకొక హెచ్చరికిస్తున్నాను సంకీర్తనారాధనకు కూడా. ఇట్ ఈస్ అప్ టు యూ. సంకీర్తనారాధనలో దేవుడు ప్రారంభించినప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఎవరిని రమ్మని బలవంతం చేయొద్దు, పొమ్మని తోసివేయవద్దు. వచ్చే వాళ్ళని రాని, పోయే వాళ్ళని పోని, వచ్చిన వాళ్ళని ప్రేమతో చూసుకోండి. ఇది ఎప్పుడు చెప్పింది. సో సూళ్ళూరుపేటలో కూడా ఇటువంటి మెగా స్క్రీన్ చర్చెస్ వస్తాయి. అప్పుడు అది మీ ఇష్టం. ఈరోజు మెసేజ్ గుర్తుపెట్టుకుంటారో, నేను సంకీర్తన రండి, మీ ఇక్కడే ఉండాలని చెప్పను. మీ కామన్ సెన్స్తో ఆలోచించండి, దేవుని హృదయంతో ఆలోచించండి. అది సహవాసము కాదు. దాని బదులు నేను చెప్పనా, సంకీర్తనకు రాకండి, ఇంట్లో టీవీ పెట్టుకుని యూట్యూబ్ చూసుకుంటున్నాండి చాలు. ఆ మెగా స్క్రీన్ చర్చిల కన్నా మీరు గొప్పగా ఎదుగుతారు యూట్యూబ్ చర్చిలు చూస్తే. అక్కడ ఒక్క చర్చే మెగా స్క్రీన్, పెద్ద స్క్రీన్లో. యూట్యూబ్లో బోల్డెన్ చర్చిలు. నీకు ఏ దేశం చర్చి కావాలంటే ఆ దేశం చర్చి ఓపెన్ అవుతుంది. నీకు నచ్చిన ఏ సేవకుడి పరిచయం చూడాలంటే ఆ సేవకుడి పరిచయం ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ ప్రిఫరబుల్. ఏమండి, ఇవన్నీ సహవాసము కాదు. కొంతమంది యూట్యూబ్లు చూసుకుంటే ఇది సహవాసం అనుకుంటారు, కానే కాదు. ఎవరు చెప్పారు? పర్సనల్ రిలేషన్షిప్ ఎక్కడుంది యూట్యూబ్లో చెప్పండి? వ్యక్తిగత బంధం ఉందా యూట్యూబ్లో? లేదు. నేను కూడా చూస్తుంటా, నేను మెసేజ్ చూస్తుంటాను, వింటుంటాను. బట్ దట్ కెన్ నాట్ బి రీప్లేస్డ్. చర్చ్ కెనాట్ బి రీప్లేస్డ్, ఫెలోషిప్ కెనాట్ బి రీప్లేస్డ్ బై మియర్ యూట్యూబ్ వీడియోస్. కేవలం యూట్యూబ్ వీడియోల ద్వారా నువ్వు సంఘ వ్యవస్థని రీప్లేస్ చేయలేవు, దాని బదులుగా నువ్వు చేయలేవు. అందుకే దేవుడు ఈరోజు ఎంకరేజ్ చేస్తున్నాడు, యూ మస్ట్ హ్యావ్ ఫెలోషిప్. నీకు సహవాసం అనేది ఉండాలి, దేవుడు నిర్ణయించింది. ఓకే, ఏంటి సహవాసం? కొంతమంది అనుకుంటారు మనసులో, ప్రతి సండే వస్తున్నాను నేను, బ్రదర్కి ప్రైజ్ ఎలా కూడా చెప్తాను, ఇంకా రావట్లేదు అంటాడు ఈయన. ఇక్కడ సహవాసం అంటే గుర్తుపెట్టుకోవాలండి, కేవలము ఆదివారం ఆరాధన కాదు. విశ్వాసికి మధ్య సహవాసం, కుటుంబాల మధ్య సహవాసం, కాటేజ్ మీటింగ్స్కి ఇప్పుడన్నా నయం, హల్లెలూయా. అంతకుముందు చాలామంది వచ్చేవాళ్ళు కాదు, గృహ కూడికలు అంటే వచ్చేవాళ్ళు కాదు. అసలు నిరుత్సాహం వచ్చేది నాకైతే గృహ కూడికలు అంటేనే. ఇప్పుడు గృహ కూడికలు పెరుగుతున్నాయి, వస్తున్నారు. కానీ ఇంకా పీపుల్ ఆర్ ఎట్ టు కమ్, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు.
అది ఏముందిలే కాటేజ్ మీటింగే కదా. ఏమండి, కాటేజ్ మీటింగ్ అయినా వ్యక్తిగత సహవాసమైన సహవాసమే. కేవలం ఆదివారం ఒక్కరోజు వచ్చేసి నేను చెప్పేస్తాను ఈరోజు కొంతమందికి నేను చెప్పగానే జంపు టక 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 టక. దిస్ ఈజ్ నాట్ ఫెలోషిప్. నా సలహా అండి మీకు, కనీసం మీ మీ పక్కన కాదు, పక్కన అందరూ పరిచయం చేసుకుంటారు, హల్లెలూయా బెజతారు. కనీసం మీ పక్క ఆ రో ఉంది కదా, ఆ లైను 5 పలకరించుకోండి. నేర్చుకుందాం. దిస్ ఈజ్ హౌ వీ డెవలప్ ఫెలోషిప్. మన సహవాసాన్ని డెవలప్ చేసుకుందానికి కారణం. ఆ కుర్రోడు మురిసిపోయాడు. ఆ మురిపాన్ని అలాగే ఉంచుదామా లేక ధ్వంసం చేద్దామా, మనం ఆలోచించుకుందాం. దేవుడు మురిసిపోయే సహవాసం ఉండాలి. దేవుడు మురిసిపోయే సహవాసం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు మనము ఏం బెనిఫిట్లు వస్తాయి నీకు సహవాసం ద్వారా? కొంతమంది చేస్తారు సహవాసం, మధ్యలో వచ్చింది యాక్చువల్గా టాపిక్, ముందుకు వచ్చేసింది. అది జరిగి అక్కడక్కడ ఇప్పుడు నా మాట్లాడబోయేది మధ్యలో ఉండింది, యాక్చువల్గా అది ముందుకు వచ్చేసింది. కొంతమంది సహవాసం కోరుకుంటారు. ఎందుకు? ఓన్లీ సపోర్ట్ కోసం. సపోర్ట్ అంటే మనుషుల సపోర్ట్. ఏమంటే చాలా ఉన్నాయి. అది కూడా ఉంది సహవాసంలో ఒకానొక ఉపయోగం. అదొక్కటే కాదు, ఒక్కదాని కోసం చేయకూడదు మన సహవాసం. అంటే అదేమవుతుందండి? సెల్ఫిష్ ఫెలోషిప్, స్వార్థంతో కూడిన సహవాసం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వద్దులేండి. ఓకే. సో మొట్టమొదటి బెనిఫిట్ మనం ఆడుకుందాం. ఫస్ట్ ఉపయోగం మీరందరికీ తెలుసు. సహవాసాన్ని ఎందుకు రావాలి, ఎందుకు మనం సహవాసం కలిగి ఉండాలంటే, ఫస్ట్ అది మనలో ఆత్మీయ ఎదుగుదలని, ప్రోత్సాహాన్ని కలుగు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. చాలామంది చెప్తూ ఉంటారు సంకీర్తన ఆరాధనలో, ఇక్కడ బలపడ్డామని, ఇక్కడ దేవుణ్ణిలో ఎదుగుతున్నామని, దేవుణ్ణి బాగా అర్థం చేసుకుంటున్నామని అని. నేను చెప్తాను, ఇది 0.00001% దేవుడు తలంపుల్లో, అంతే. చాలా చిన్న పర్సంటేజ్కి వచ్చాము మనం. ఇంకా ఎదగాలని దేవుడి కోరిక. మనందరం కలిసి ఎదగాలి దేవునిలో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఒక మంచి సహవాసం ఎందుకు కలిగి ఉండాలంటే, మన ఆత్మీయ అభివృద్ధి కోసం, ఒక ప్రోత్సాహం కోసం. ఓకే, ఏం జరుగుతుందండి? ఎలా ఎదుగుతాము ఒక సహవాసంలో? ఎలా మనకి ప్రోత్సాహం ఇస్తుంది సహవాసం? అని అనుకున్నాం, ఒక్కరు కాదు సహవాసం అంటే, కొంతమంది అందరం కలిగి ఉంటాం. నలుగురు కలిస్తేనే సహవాసం. అది ఈ నలుగురు వ్యక్తులు వారుకున్న ఆత్మీయ అనుభవాలు, దేవుడితో వాళ్ళకున్నటువంటి చక్కని రిలేషన్షిప్, వారికున్న అనుభవాలతోటి, ఆ అనుభవాల ద్వారా మనం బలపడతాం. ప్రైజ్ ద లార్డ్. సహవాసంలో సాక్ష్యం ఉంటుందా? సాక్ష్యాల్లో ఏముంటాము? సాక్ష్యాలు ఏం చెప్తారు? వాళ్ళని హెచ్చరించుకుంటారా? కాదు, దేవుణ్ణి ఘనపరుస్తాడు. అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏముంటుంది? అరే, ఈ సహోదరి లేదా సహోదరుడి జీవితంలో కార్యం చేసిన దేవుడు ఆయనే కదా, మొన్న ఈరోజు ఎప్పటికీ ఆయనే కదా, యేసు ప్రభువే కదా, నాకెందుకు సహాయం చేయడు? ఖచ్చితంగా చేస్తాడు అని వెళ్ళి మనం వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభినందిస్తాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, చాలా బలపరిచిందని సాక్ష్యము. నేను కూడా చాలా గడ్డు పరిస్థితులు కూడా వెళ్తాను, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఒక సహవాసము, యేసు ప్రభు చేత నడిపించబడుతున్న సహవాసంలో ఎంకరేజ్మెంట్ ఉందా లేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక మంచి ఉపయోగం నేర్చుకోవడానికి, మరి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఓకే. సో చూడండి, సామెతలు 27:17 ఒక మాట రాయబడింది. ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంటే అర్థం ఏంటి? ఐరన్ షార్పన్స్ ఐరన్, సో ఎ మ్యాన్ షార్పన్స్ ద కౌంటెనెన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. కత్తిని కత్తే పదును పెడుతుంది, అంతేనా?
కత్తి సాన పెట్టేవాళ్ళు దానికన్నా స్మూత్ దాంట్లో పెట్టారనుకో ఏమవుతుంది, అది కరిగిపోతుంది. ఇది షార్ప్ అవ్వదు, పదును పట్టబడదు. కాబట్టి ఏ విధంగా అవి ఒకదాని ఒకటి రాపిడి వల్ల రెండిటికి బెనిఫిట్ అవుతుందా? అది షార్ప్ అవుతుంది, ఇది షార్ప్ అవుతుంది. అది ఫెలో సహవాసంలో జరిగేది. ఒకరికొకరు బలపరచబడతాడు. ఒకరు డౌన్లో ఉన్నప్పుడు ఇంకొకరిని దేవుడు అప్పులో పెడతాడు, వీడిని ఎంకరేజ్ చేయడానికి. ఈ విశ్వాసం కొంచెం రైజ్ అవుతాడు, ఈ లోపల ఇంకేదో పరిస్థితుల వల్ల ఈయన డౌన్ అవుతాడు. ఇప్పుడు ఈయన లైట్ వేస్తాడు పైన, లైట్ కమాన్ 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 నేనున్నా రా 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 ప్రైజ్ ద లార్డ్. సో ఒక్కరికొకరు ప్రోత్సాహకరంగా ఉంటూ మనం దేవునిలో ఎదుగుతాం. అలాగే ఈ సామెతలు చెప్పబడినట్టుగానే ఒక విశ్వాసికి మనము పదును పెట్టిన వారం అవుతాం ఆత్మీయంగాను. ఎంతోమంది బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు దేవునిలో ఒక సంఘం పర్టికులర్ సంఘానికి వెళ్ళినప్పుడు ఉజ్జీవించబడతారు. కారణం ఏంటి? చాలామంది అక్కడ బోధలు, అక్కడ పాస్టరు అంటుంటారు. కాదు, ఆయన పక్క సీట్లో కూర్చునే విశ్వాసి కారణం. హల్లెలూయా. ఆ సహవాసం లేకుండా నేను ఎట్టా బిగుసుకుపోయి ఆయనట్ట బిగుసుకుపోయి ఏం మాట్లాడకుండా ఉంటే ఈయన పరిస్థితి ఆయనకి ఏం అర్థం అవుతుంది? ఆయన సలహాలు ఎట్లిస్తాడు చెప్పండి? యూట్యూబ్లో చూసుకుంటూ వస్తాయి ఇవన్నీ, రాదు. ఆ వ్యక్తి ప్రాక్టికల్గా చెప్తాడు. ఆ విశ్వాసి అడుగుతాడు, ఏంటి బ్రదర్ కొంచెం మీరు డల్గున్నట్టున్నారే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇలా 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 పరిచయం మొదలయ్యి నేను విన్నాను సాక్ష్యాలు. ఆ వ్యక్తి ఉజ్జీవానికి ఆ ఒక్క విశ్వాసి కారణమవుతాడు. ఆ విధంగా ఎంతోమంది విశ్వాసులు ఉంటారు, మధ్యలో ఇంకొకరిని బలపరుస్తూ ఉంటారు. దట్ ఈస్ ఫెలోషిప్, సహవాసం. హల్లెలూయా. ఆ వ్యక్తికి తెలిసిన దేవుణ్ణి వాళ్ళకి దేవుడిచ్చిన జ్ఞానంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వ్యక్తికి దేవుడు అంటే ఇది, దేవుడు అంటే అది. చాలామంది ఒక వ్యక్తి చెప్పాడు నాకు, ఆయనకి వ్యక్తిగత సహవాసం అసలు లేదంట దేవుడితోటి, అసలు తెలియదంట. అంటే దేవునితోటి నేను పర్సనల్గా టచ్ పెట్టుకోగలను అన్నటువంటి ఇదే లేదంట ఆయనకి. ఒక చర్చిలో ఒక విశ్వాసి లైఫ్లో చూసి నేర్చుకున్నాడంట. అరే ఈయనేంది ప్రార్థన చేయమంటే ఆయన ఏమేమో ప్రార్థన చేస్తున్నాడంట. ఎట్ట ప్రార్థన చేస్తున్నాడు? ఫ్రెండ్తో మాట్లాడతాడే అట చేస్తున్నాడంట. దేవుడికి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, బ్రదర్ మీరు దేవుడితో అట్ట మాట్లాడుతున్నారు, ఆయన ఏమని అనుకుంటాడేమో, మీరేమి మహాగణుడా సర్వశక్తిమంతుడా అలాంటి మాటలు వాడలేదే, ఆయన ఫీల్ అవడా అన్నాడంట. ఈయన చెప్పాడంట, ఆయన నా ఫ్రెండు నా ప్రార్థన వింటాడని. అలా ఆయన జీవితం మారిందంట. అప్పటి నుంచి ఈయన నేర్చుకున్నాడంట, అరే దేవుడు నాతో సంబంధం పెట్టుకునేవాడా, నాతో ఫ్రెండ్లాగా ఉంటాడా అని. కాబట్టి ఒక సహవాసము ఏ విధంగా ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేస్తుందో మనము తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే ఈ సహవాసం ఎలాంటిదంటే, ఒక్కొక్కసారి ఒంటరిగా నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు గిటార్ రాదు ఇప్పుడు కూడా. నేను ఒకసారి నేర్చుకుందామని చెప్పేసి అప్పుడు నా వయసు 46 47 ఇయర్స్ నా వయసు. అప్పుడు నాకు ఎందుకు ఒకసారి కోరిక పుట్టిందనమాట. అరే ఏంది చిన్నప్పటి నుంచి కోరిక నాకు గిటార్ కొట్టాలని, కనీసం నేను పాడుకుంటే ఎప్పుడైనా కొట్టుకుని పాడుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను గిటార్ అని ప్రమీల్ నాకు గిఫ్ట్ ఇచ్చింది. అప్పుడు గిఫ్ట్ ఇచ్చింది కానీ చాలా రోజులు బూజు పట్టి ఉండింది. అది దాన్ని తీసి ఒకరోజు చేస్తే నా వల్ల కాలేదండి. మనం ఏజ్తో పాటు కూడా మనం ఇది కూడా తగ్గుతుంది కదా, ఆ యూట్యూబులు చూసి అవన్నీ చూసుకొని సీన్ నా దగ్గర లేదు. నాకు బాగా నిరుత్సాహం వచ్చేసింది. ఒకరోజు రాంబాబు జో వచ్చారు మా ఇంటికి. వాళ్ళిద్దరు చూశారనమాట. అన్న మేము మీకు అఆలు చెప్తాము, దాని ద్వారా మేము నేర్చుకోవచ్చు అని ఏదో ఒకటి అన్నాడు. వాళ్ళిద్దరు నాకు అఆలు చెప్పారు, రాంబాబు జో. ఆ రోజు కనీసం గిటార్ పట్టుకునే ధైర్యం వచ్చింది నాకు. చూడండి, ఒంటరిగా నేను చేయలేనిది ఆ బ్యూటిఫుల్ ఫెలోషిప్ సహవాసంలో చూసి నేను నేర్చుకున్నాను. ఈజీ అయిపోయింది నాకు. కనీసం ఆలు కొడుతున్నాను ఇప్పుడు నేను. చూసారా? అదేవిధంగా సహవాసంలో ఒక్కొక్కసారి ఒంటరి పోరాటంలో చేయలేనివి సహవాసంలో మనము నేర్చుకోగలం, చేయగలం. అది సహవాసం యొక్క స్పెషాలిటీ. అలాగే కొన్ని సహవాసాల్లో కేవలం ఎంకరేజ్మెంటే కాదు, డిస్కరేజ్మెంట్ కూడా ఉంటుంది. అంటే మన భాషలో, మన తెలుగులో ఏంటి ఆ డిస్కరేజ్మెంటు? నిరుత్సాహము. ఏంటి తెలుసా? సరిచేయడం, సరిదిద్దడం.
ఎవరైనా ఇష్టపడతారా సరిదిద్దడం? నాకేంది నువ్వు చెప్పేది, పో అమ్మా నీ పని చూసుకో. నాకేంది బ్రదర్ మీరు చెప్పేది, మీరు ఫ్యామిలీని సెటప్ చేసుకోండి బాగా, అప్పుడు రండి. ఎవరు ఇష్టపడరు. కానీ ఇష్టపడే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఎవరైతే సరిదిద్దపడడం యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడు. హల్లెలూయా. మన వయసుకి సంబంధమే లేదండి. ఏ వయసులో అయినా సరే ఇటువంటి మనసు మనం కలిగి ఉంటే, ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నాకు మన అలవాటు మామూలుగా నేను భోజనం చేస్తున్నప్పుడు చొక్క మీద పడుతుంటాయి. మా మిస్సెస్ పక్కనే ఉంటే వెంటనే ఏందండి తినడం అని చెప్పేసి తుడిచేది చేస్తుంటుంది. ఒక చిన్న కుర్రాడు వచ్చాడు అనుకోండి, చిన్న బాబు, అంకుల్ మీకు చికెన్ అయింది ఇక్కడ అంటాడు అనుకోండి, వాడు నేను కొడతానా? నా చెప్తున్నాను అంటానా? నేను సరిదిద్దుకుంటా. అరే థ్యాంక్స్ నాన్న వెళ్ళేసి షర్ట్ గట్టి కడుక్కొని వెళ్తాను. అలా ఎందుకు తీసుకోమండి? సరిదిద్దడం అలా ఎందుకు తీసుకో మనం? ఎస్, వయసుతో సంబంధం లేకుండా సహవాసంలో ఉన్న ఒకనొక బెనిఫిట్ ఇది. దేవుడు కొంతమంది వ్యక్తుల్ని మన కోసంగా పెడతాడు. ఆ వ్యక్తులకి జ్ఞానం ఇస్తాడు, ఎలా సరిదిద్దాలో చేస్తాడు. ఇంకోటి గమనించండి, సరిదిద్దే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండని అవసరం లేదు. ఏ మనిషి పర్ఫెక్ట్ కాడు, మనం అది కూడా అనుకూస్తాం. ఈయన పెద్ద ఇదని. శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులు, అవునా? అయితే యేసుప్రభు ఏం చెప్పాడు వాళ్ళ గురించి? వాళ్ళు చెప్పింది చేయింది కానీ చేసినట్టు చేయకూడదు అన్నాడు. వాళ్ళ చేతల్ని మీరు ఇమిటేట్ చేయొద్దు. వాళ్ళు ఎందుకుని చెప్పింది దేవుడి మాటలు. ఆ బుద్ధి ఎందుకు రాదు మనకి? ఎవరైనా మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు పర్ఫెక్టా, ఫస్ట్ ఇది ప్రశ్నిస్తాం. మనం వాడి ప్రశ్నించకపోయినా మనసులో అనుకుంటాం, తీసేస్తాం. ఇది మనం అలవాటు చేసుకుంటే ఏమండి, ఎవరికి బెనిఫిట్ ఇది? ఆ వ్యక్తి ఒకసారి చెప్తాడు కూడా, బ్రదర్ నాలో లోటుపాటు ఉన్నాయి, మీరు దీంట్లో కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ప్రైజ్ ద లార్డ్, మీకు తిరుగు ఉండదు, మీరు చక్కగా వాడబడతారు. ప్రైజ్ ద లార్డ్. ఇవి నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొన్ని నాకు నిజం అనిపించాయి, నేను సరి చేసుకున్నా. కొన్ని అనిపించవు. అన్నీ చేసుకునే అవసరం లేదు. కొన్ని కరెక్ట్గా ఉంటాయి, కొన్ని కరెక్ట్. మన ఒకటే సూచన, మన మనస్సాక్షి తెలిసిపోతుంటుంది. ఇది కరెక్టా కాదా, ఈ వ్యక్తి చెప్పేది ఈ పొరపాటు నాలో ఉందా లేదా అని మనకి తెలిసిపోతుంది. సో ఇటువంటి ఆశీర్వాదాలు కూడా, ఇవి ఆశీర్వాదాలను భావించాలి. నిన్ను మరింత పరిపూర్ణురాలుగా చేయడానికి దేవుడు సహవాసాన్ని వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, అంత అవసరం లేదు. ఒకసారి నాలాంటి వాళ్ళు ఎవరో దేవుని వాక్యాన్ని గురించి చెప్తున్నప్పుడు ఇట్ విల్ టచ్ అస్. అరే నాలో ఈ ప్రాబ్లం ఉంది, నేను దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి అన్నటువంటి తలంపు కూడా వస్తుంది. ఓకే, అలాగే ఈ సహవాసంలో మనందరికీ తెలుసు 2 విషయాలు. వ్యక్తిగతంగా కుటుంబంలో దొరకంది, ఓన్లీ సంఘంలోనే దొరికేది ప్రస్తుతం జరుగుతుంది, మన సంఘంలో జరుగుతుంది. మోస్ట్ బ్లెస్డ్ మినిస్ట్రీస్, పరిచర్యలు, ఆశీర్వదించబడిన పరిచర్యలు మన సంకీర్తనలో. సంకీర్తనారాధన అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? నెంబర్ 1 ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆరాధన నువ్వు ఒంటరిగా ఇంట్లో చేయలేవు, నేనేనంతే. సంఘములోనే దేవుడిచ్చిన ధన్యత అది. జనులందరూ కలిసి ఏక స్వరంతో ఆయన ఆరాధిస్తుంటే సంతోషంబరింపడిపోతుంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మరొక పరిచర్య ఈ మధ్య బాగా పాపులర్ అయింది మన పరిచర్య. ఒక పరిచర్య ఏంది? విజ్ఞాపన ప్రార్థన. ఇన్ని రోజులు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను, కుటుంబంగా ప్రార్థన చేస్తున్నాను, అప్పుడు లేని జవాబు ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఎందుకు వస్తుంది? సహవాసం. ఒకసారి నాకు దేవుడు చెప్పాడు, నాకు మాట్లాడాడు, నాకు భలే అనుభవం ఉంది. ఆ రోజు ఏమన్నాడంటే, నీ ఇష్యూ అంటే నీ సమస్య నువ్వు ప్రార్థన చేస్తే నీ విన్ను చెప్పాడు. నువ్వు నీ సహవాసినో లేదా నీ యొక్క బంధుమిత్రులనో ఎవరైతే నీతో ఉన్నారో, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు,
వాళ్ళతో కలిసి చేసినంత వరకు నేను ఈ ప్రార్థన విన్నో, వాళ్ళందరూ కలిసి చేయాల ప్రార్థన. అలాగే అండి సంఘంలో కూడా అంతే. ఒక్కసారి నీ ఒంటరి ప్రార్థన దేవుడు ఉండడు, సహవాసానికి వెళ్ళమంటాడు. అక్కడ వెళ్ళి ప్రార్థించు, అక్కడ చెప్పి ప్రార్థన చేయించు, నేను వింటా. ఏమంటే యెరూషలేము గురించి అదిగా చెప్పింది దేవుడు. యెరూషలేము మందిరం గడిచినప్పుడు కూడా దావీదు ఇంటెన్షన్ కూడా అదే, అయ్యా ఈ మందిరం వైపు తిరిగి. దేవుడు కూడా ఏమన్నాడు, ఓకే నువ్వు అన్నట్టు చేస్తాను. కానీ అలాగే ఇక్కడ మందిరం లేదు కానీ సహవాసంలో చేసిన ప్రార్థన, సహవాసంలో చేసిన ఆరాధన అన్బీటబుల్. దీన్ని ఏ ఆరాధన రీప్లేస్ చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మీకు బోరు కొట్టిన ఇంకోసారి చెప్తున్నాను, ఆరాధన మిస్ అవ్వద్దు. ఆరాధన అంటే కేవలము పాటలు మ్యూజిక్ కానే కాదు. మీరు పరలోకంలో, నేను ఉంటానండి అక్కడ పరలోకంలో, ఓకే, మిమ్మల్ని ఖచ్చితంగా యేసయ్య పాయింట్అవుట్ చేస్తాడు ఈ విషయంలో. ఏం బాబు, ఏమ్మా, సంకీర్తనారాధనలో అంత చక్కని స్తుతి ఆరాధన నేను పెడితే ఎందుకు వెళ్ళలేదమ్మా, ఎందుకు వెళ్ళలేదు బాబు? నేను చెప్తాను, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు దేవుడు. ఇంక మీ ఇష్టం. హల్లెలూయా. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది నాకు. మనము జీపీఎస్ తెలుసు కదా మీ అందరికీ. జీపీఎస్ ఈ మధ్య కార్లలో, బైకుల్లో కూడా చేసింది ఈ మధ్య. అది పెట్టుకొని పోతుంటే హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. జీపీఎస్ని బట్టి దేవుడికి వందనాలు. హల్లెలూయా. నిజమే కదా, జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కొంతమందికి అర్థం కాబట్టి ఎన్నిసార్లు హల్లెలూయా ఎందుకు చెప్తున్నాను, నిద్రపోతున్నారు కొంతమంది. ఓకే రైట్. మనం కారులో వెళ్ళేటప్పుడు అది చూపిస్తుంటుంది, మ్యాప్ చూపిస్తుంటుంది, ఇట్లా పోవాలి అట్లా పోవాలని చూపిస్తుంటుంది. మనం ఒకవేళ క్రాస్ అయ్యామనుకోండి, ఏమంటుంది ఇది? మొదలష్టపోడా, నీ సావు నువ్వు సావు అంటదా? ఏమంటుంది చెప్తారు మీకు? ఓకే ఓకే టేక్ యూటర్న్ తీసుకో. అది కూడా లేదనుకోండి, ఇంకొంచెం ముందుకు పో, రైట్ వెళ్ళు, మళ్ళీ పక్క నుంచి వెనక్కి అక్కడ దారి ఉంది, వెనక్కి రావచ్చు, నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు అని బ్యూటిఫుల్ వాయిస్తో చెప్తుంది అండి. అయ్ అంట చెప్పదు, నానా మధు అలా వాయిస్తో చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇది సరిదిద్దడమా కాదా? సరిదిద్దడమా కాదా? ఏమండి, ఎందుకు అప్పుడు సహవాసం చేసే సరిదిద్దుతని మనం ఎందుకు అలా తీసుకోము? జీపీఎస్కి మనం అబ్బో ఆహా ఓహో థ్యాంక్ యూ అని చెప్తామే. అలాంటిది సహవాసంలో దేవుడు నిన్ను సరి చేస్తున్నప్పుడు మనం ఎందుకు దాన్ని ఆ విధంగా తీసుకోము? తీసుకోవాలి, అది మన మంచికే. వాడికి ఆ జీపీఎస్లో ఈ మధ్య నేను ఒక ఇది విన్నాను, తిరుపతి దగ్గర అనుకుంటా, ఒక యాక్సిడెంట్ జరిగిందంట. ఫ్లైఓవర్ కట్టుతూ ఉన్నారు, ఇక్కడ నిలిపేశారు దాన్ని, ఓకేనా. ఇది ఇంకా కంప్లీట్ కాల, ఇక్కడ లోయ ఉంది కింద. జీపీఎస్ బై మిస్టేక్ చూపించేసింది ఫుల్. వాళ్ళు అదే స్పీడ్తో వచ్చాడు, రోడ్డు లేదు, కింద పడిపోయింది, మొత్తం చచ్చిపోయారంట. ఒకవేళ జీపీఎస్ కరెక్ట్గా చూపిస్తున్నప్పుడు దాన్ని మీరు వినకుండా పోతూ 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 ఉంటే ఏమవుతుంది? ఇలాంటివి జరుగుతాయి. అక్కడ జీపీఎస్ ప్రాబ్లం లే, మామూలుగా చెప్తున్నాను. అంటే సరిదిద్దడం మనం చేసుకున్నప్పుడు ఇలాంటివి కూడా మన జీవితాల్లో జరుగుతాయి. అంతవరకు తెచ్చుకోకుండా మనము సహవాసాన్ని చక్కగా మనము ఉపయోగించుకోవాలి. ఓకే, ఇంకొక బ్లెస్సింగ్ మనకి, ఇంకొక లాభం సహవాసం వల్ల ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, సహాయం. అంటే ఒక సమాజం మనకు ఏర్పడుతుంది, ఒక కమ్యూనిటీ, తెలుగులో ఇంగ్లీష్లో కమ్యూనిటీ అంటారు. ఒక సమాజం, ఒక చక్కని గ్రూపు, ఒకరికొకరి గురించి పట్టించుకునే చిన్న గ్రూపు మనకి ఏర్పడుతుంది. ఈ సహవాసం ద్వారా దొరుకుతుంది. దాని ద్వారా మనకి మంచి సపోర్టు దొరుకుతుంది. చూడండి, నిన్న రాంబాబు ఇష్యూ చూసుకుందాం. ఎగ్జాంపుల్ నిన్నే జరిగింది కనుక గుర్తొస్తుందా ఇప్పుడు. అంతే, జస్ట్ ఫోన్ కాల్లో అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అంటే రాంబాబు చుట్టూ ఉన్నటువంటి ఒక మంచి ఫెలోషిప్. రాంబాబు లేడు, అది చూడండి, అది ఇంపార్టెంట్. ఎక్కడి వాళ్ళు అక్కడ అన్నీ ఏర్పాట్లు చేసేసి
5:30కి టైం పెట్టుకున్నారు, 5:30 లోపలనే జెండా ఊపేసాం మనం, వెళ్ళిపోయింది బండి. ప్రైజ్ ది లార్డ్. అలా ఎన్నోసార్లు జరిగాయి ఇక్కడ, ఎన్నోసార్లు జరిగాయి సపోర్ట్. అలాగే మన కామేశ్వరమ్మ విషయంలో కూడా అలాగే జరిగింది, ఆంటీ విషయంలో కూడా ఎన్నోసార్లు మనందరూ మన వాళ్ళు సపోర్ట్గా నిలబడ్డారు. కరోనా టైంలో అయితే మరీ ఘోరంగా ఉండింది పరిస్థితి, మన వాళ్ళు నిలబడ్డారు, ఎక్కడికక్కడ సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. సహవాసం చాలామంది ఉన్నారండి, పేరున దేవుడు వాళ్ళని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అలాగే చూసారా, ఒక మంచి సమాజం మన చుట్టూ ఏర్పడుతుంది. మంచి సహవాసం అంటే మంచి సమాజం ఉన్నట్టే, మంచి గ్రూప్, మంచి సపోర్ట్ మనకి దొరుకుతుంది. ఓకే. అలాగే ఒంటరితనం ఫీల్ అవ్వం మనం ఎలా ఉంటున్నప్పుడు, అంటే వీ ఫీల్ బిలాంగింగ్నెస్. మనము అయ్యా నేను ఒంటరిని కాదు, నాకు 10 మంది నా చుట్టూ ఉన్నారు అన్నటువంటి సపోర్టు, మోరల్ సపోర్ట్ కూడా ఒక మంచి సహవాసంలో మనకి దొరుకుతుంది. అందుకే మంచి సహవాసాన్ని మనము మిస్ అవ్వకూడదు అని అంటాడు దేవుడు. ఓకే. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చూడండి, ఒక మాట ఉంటుంది, చదువు. ఒకని భారము నొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. అంటే ఒకరి భారాన్ని ఒకరు భరించాలి. సహవాసంలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఇది. అలా భరిస్తున్నాం కనుకనే ఈరోజు వరకు మరి ఈ సహవాసాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆశీర్దిస్తున్నాడు. ఇది మనము అంటే నిజమైన సహవాసంలో ఇది ఉండాలి, ఈ లక్షణం ఉండాలి. ఒకరి భారం ఒకరు మోసేటట్టుగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను సంకీర్తన ఆరాధన సహవాసం గురించి. కొన్ని సంఘాల్లో నాకు తెలిసిన చాలామంది పాస్టర్లు ఉన్నారు కనుక, నేను ఈ పాస్టర్ ఉద్యోగానికి వచ్చాను కనుక నాకు చాలామంది పాస్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ పాస్టర్స్ అందరూ నాతో పంచుకుంటుంటారన్నమాట. బ్రదర్ మీరు ధన్యులు బ్రదర్, మీరు ఎటంటే పనులు అయిపోతున్నాయి బ్రదర్, మీరు రాకుండా చేసుకుంటున్నారు బ్రదర్. మొన్న ఆశ్చర్యపోయాడు ఒక ఆయన, అయ్యా మొన్న విబిఎస్ 3 days జరిగింది, నేను బ్యాంకులోనే ఉండాను కానీ అన్నీ చక్కగా జరిగి ఉన్నాయి. అవునా అన్నాడు ఒక ఆయన. ఎస్, దేవుడు మా సంఘానికి అటువంటి కృప ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇటువంటి అట్మాస్ఫియర్, వాతావరణము మనకి, అంటే ఒకరి భారాన్ని ఒకరు భరించే కృప దేవుడు ఈ సహవాసంలో కలుగు చేస్తాడు. అలాగే 2 కొరింథీయులు 1వ అధ్యాయము 3:3లో రాసి ఉంటుంది, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైనా దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి కలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. ఏమండి, ఇది చైన్ రియాక్షన్. ఇది ఫస్ట్ ఆదరణ ఎక్కడి నుంచి పొందుతున్నాం మనం? దేవుడి నుంచి. ఆ తర్వాత ఆ చైన్ ఎక్కడికి వెళ్తుంది? తోటి విశ్వాసకి. ప్రైజ్ ది లార్డ్. ఈ బ్యూటిఫుల్ చైన్లో మనం ఒక లింక్. హల్లెలూయా. ఎంత ధన్యత అండి మనకి. ఇది జరగాలి సహవాసంలో, ఆదరణ కలుగు చేయాలి. ఎందుకు సహవాసంలో మనం ఉండాలి అంటే, సహవాసంలో దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ఇది. నీకు ఆదరణ, సపోర్ట్, ఒక మంచి సమాజం దేవుడిని చుట్టూ పెడతాడు. ప్రైజ్ గాడ్. సో అలాగే ఈ యొక్క సహవాసం, మంచి సహవాసంలో ఇంకొక విషయం దేవుడు పెట్టి ఉంచాడు. అదేంటంటే, ఇతరులకి సహాయం చేయడానికి లేక సర్వీస్ చేయడానికి ఒక మంచి అవకాశం. ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము సోషల్ సర్వీస్లో భాగంగా మనము అప్పుడు ఈ వరలో అవి పెట్టించాం, గుర్తుందా? డస్ట్బిన్లు పెట్టించాం. ఒక్కరి వల్ల అవుతుందా? ఇది కాదు. ఒకరు అనుకున్నా కాదు. ఒక సమాజంలో ఉన్నాం కనుక, మంచి కమ్యూనిటీ, మంచి సహవాసం ఉన్నాం కనుక అందరం అనుకున్నాము, దాన్ని చక్కగా ఒకరోజు దాన్ని చేయగలిగాం. చిన్న చిన్న సర్వీసెస్ అప్పట్లో చేసేవాళ్ళం. అవన్నీ కూడా అందరం అనుకునేవాళ్ళము, ఒక నిర్ణయం మీద ఉండేవాళ్ళము, చక్కగా వెళ్ళి చేసేవాళ్ళం.
నా ఆశ, మన ఆశ కూడా అది. అలాంటి సోషల్ సర్వీస్ ఇంకా మనము చేస్తూ ఉండాలి, సర్వీస్. కాబట్టి సంఘము ద్వారా దేవుడు ఒక అవకాశం కల్పిస్తాడు మనందరికీ. చర్చి లోపల సహాయము, బయట కూడా సహాయం చేసేలా దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. సహవాసంలో ఉన్నటువంటి మరొక ఉపయోగము అది. సో అంటే మన విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించడానికి ఒక మంచి అవకాశం సహవాసంలో, అవునా కదా? చాలామంది నేను చూస్తూ ఉంటాను, మన చాలామంది రైస్ బ్యాగ్స్, వెజిటబుల్స్ అవి ఇవి మన డేవిడ్కి తెచ్చిస్తుంటారు సంఘంలో. డేవిడ్ దాన్ని సూపర్వైజ్ చేస్తుంటాడు. అవి డేవిడ్ బయట వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. ఒకసారి కొంచెం ఫుడ్ తీసుకుని వస్తుంటారంట అక్కడికి. నాకు నిజంగా ఏమీ తెలియదండి, నిజంగా చెప్తున్నాను నేను. కానీ ఒక మెకానిజం దేవుడు స్టార్ట్ చేస్తే ఆయన పాటికి చేసుకుంటూ వెళ్తుంటాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. నాకు విషయాలు తెలుస్తుంటాయి అంతే. హౌ ఎ బ్యూటిఫుల్ ఫెలోషిప్ విల్ గో ఆన్. మంచి సహవాసం ఏ విధంగా, దేవుడి చేత నడిపించబడే సహవాసం ఏ విధంగా వెళ్తుందని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇవి. మనం ఇంకా కట్టుదిట్టం అవ్వాలి, మనం ఇంకా బలపడాలి. ఇందాక చెప్పాను కదా, 0.001% మాత్రమే చేస్తున్నాం మనం దేవుడు అనుకున్న దాంట్లో. ఇంకా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఒక మంచి సహవాసంలో ఇటువంటి మన విశ్వాసాన్ని క్రియల రూపంలో చేయగలిగే కృప దేవుడు ఇస్తాడు. అందుకే మనకి అదొక ఉపయోగము, మంచి సహవాసంలో ఉండడం. ఓకే, ఈ సహవాసంలోనే మనకు అర్థమవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ అనుకోండి, ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఆడగా 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 ఇతరులకు అర్థమవుతుంది మనలో ఉన్న టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్ బోర్డు తెలుసు కదా. ఇక్కడున్న కాయిన్ని మామూలుగా ఇట్ట కొడతాం కదా, ఇట్ట కొడతాం. తెలుసా క్యారమ్ బోర్డు ఆడారా అందరూ? ఇక్కడున్న కాయిని ఇట్టు కొడతాం, ఇట్ట పక్కన పడిపోతుంది. నేను ఒక వ్యక్తిని చూశాను, ఆ వ్యక్తికి తెలియదంట, ఆ వ్యక్తిలో ఉన్న ఇది నాకు తెలిసింది. ఏంటంటే ఇటు కొడుతున్నాడు, నేరుగా అట్టి ఇటు పోయి దోసేస్తుంది. నేను చెప్పాను నా వ్యక్తికి, అప్పుడు తెలిసింది ఆ అబ్బాయికి. అవును సార్ అని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయి అదే నేర్చుకున్నాడు. ఇంకా చూడండి, సహవాసంలో ఉన్నందువల్ల మన టాలెంట్స్, మనకు దేవుడిచ్చినటువంటి ఇవి కొన్ని తలాంతులు మనకు అర్థమవుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేనేజ్మెంట్ కూడా ఒక టాలెంట్ అండి. మేనేజ్మెంట్ అర్థమైందా? మేనేజ్మెంట్ అంటే ఒకరు వచ్చేసి ఈ టాలెంట్ ఉంటుంది, బరువులు వేసుకొని మోస్తా ఉండడమే. ఓకే, ఇంకొకరికి ఇంకో టాలెంట్, అది అక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు, ఇది ఎక్కడ పెట్టు. వీళ్ళు కూడా అవసరమే, మేనేజర్లు కూడా అవసరమే. సహవాసంలో కూడా అందరూ అవసరమే. చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు, కానీ ఐఎమ్ నాట్ గుడ్ మేనేజర్. నేను అంత మంచి మేనేజర్ని కాదు. అందుకని బ్యాంకులో కూడా తీసుకోవాలి ప్రమోషన్. ఊరిని జోకులండి. ఓకే, సో ఇది అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు అర్థమవుతాయి ఆ వ్యక్తికి, అరే నాలో ఈ టాలెంట్ ఉంది, దేవుడు నాకు ఈ కృప ఇచ్చినాడు, నేను ఈ పని చేయగలను. కాబట్టి సహవాసంలో మన తలాంతులు కూడా గుర్తుపట్టే ఒక అవకాశము మనకి దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సహవాసంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు. అలాగే ఈ సహవాసంలో ఇందాక అనుకున్నట్టుగానే మన విశ్వాసం మీద ఆధారపడుతూ మన బంధాలని బలపరుచుకునే ఒక మంచి అవకాశం ఈ మంచి సహవాసంలోనే దొరుకుతుంది. అది ఒకరితో ఒకరు మంచి రిలేషన్షిప్స్ మంచి వస్తుంది. సహవాసము ఇందాక గుంపు రెండు అనుకున్నాం కదా, సహవాసము గుంపులో ఇది ఉండదు, సహవాసంలో ఇది ఉంటుంది. అంటే బంధాలని డెవలప్ చేసుకునే ఒక మంచి సహవాసం. నేను చూశాను మన చర్చిలోనే స్టార్టింగ్లో కొన్ని ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు, లాస్ట్లో కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు నేను ఎవరిని అడిగాను, వాళ్ళు ఎవరు మాట్లాడుకునే లోపలే వెళ్ళిపోతారే అని. ఒకరోజు మనోళ్ళు వాళ్ళని కాంటాక్ట్లో వచ్చారు. సహవాసం తర్వాత చెప్పాను, ముందు ఇన్స్ట్రక్షన్స్ చేశాను, వాళ్ళు పోకమంది పట్టుకోవాలి మీరు, తప్పదు, ఇదేంటిది బాగలేదు, మంది గుంపు అయిపోతుంది, సహవాసం అవ్వట్లేదని. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాళ్ళు ఆ ఫ్యామిలీ వెరీ యాక్టివ్ పీపుల్, పేరు చెప్పను నేను, వాళ్ళు వెరీ యాక్టివ్, స్పిరిచువల్గా ఎదుగుతున్నారు. హల్లెలూయా.
సహవాసంలో ఉండాలని ఇష్టపడుతున్నారు, ఒకరితో ఒకరు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దిస్ విల్ హ్యాపెన్. ఒక మంచి సహవాసంలో బంధాలు కొనసాగించుకునే మంచి అవకాశం. ఓకే, అలాగే ఇందాక అనుకున్నట్టుగానే ఈ సహవాసంలో కొన్ని పరిచయాలు ఉంటాయి. మనకేం జరుగుతుందండి ప్రస్తుతము? మంగళవారం ఏం జరుగుతుంది? బైబిల్ స్టడీ జరుగుతుంది. ఈ విధంగా దేవుని మాటల్ని, దేవుని గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సహవాసము చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ సహవాసంలో నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్తల్లో నేను పర్సనల్ సహవాసం చేసేవాడిని ఒక సారుతోటి. మలయాళీ సార్, కేరళ ఆయన, మాథ్యూ సార్ అని. నేను ఇంకా అప్పుడు బ్యాప్టిజం కూడా తీసుకుని అప్పుడప్పుడే లేత విశ్వాసం అన్నమాట, ఇంకా తెలియదు కొన్ని విషయాలు. రోజు వెళ్ళేవాడిని ఆయన దగ్గరికి. నేను రోజు సాయంత్రం వెళ్ళేవాడిని. ఆయన టీచర్, నేను స్టూడెంట్లా కూర్చునేవాళ్ళం. అలా ఉండేది కాదు యాక్చువల్గా, కానీ నా మనసులో అలా ఉండేది. ఆయన ఒక మంచి గురువులాగా ఉండేవాడు అనమాట, నాకు మంచి ఏమంటారు గైడ్. రోజు వెళ్ళేవాడిని. ఈ రోజు కూడా ఆయన చెప్పిన మాటలు నా చెవుల్లో గింగురమంటుంటాయి. ఈ రోజుకి కూడా కొన్ని విషయాలు. అటువంటి బెనిఫిట్స్, అటువంటి బ్లెస్సింగ్స్ నేను ఆ వ్యక్తి, మేమిద్దరమే సహవాసం, మా ఇద్దరి సహవాసంలో నేను పొందా. ఇందాక అనుకున్నాం కదా, సహవాసం అంటే కేవలము 10 మంది 100 మంది అట్లా కాదు, ఒక్కరితో ఉన్నా కదా సహవాసమే అది. అన్ని సహవాసాలు మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. కనుక ఆయన చెప్పిన దేవుని వాక్యంలో నుంచి ఆయన తన అనుభవంతో ఆ వాక్యం ఆయన జీవితంలో నెరవేర్చబడడం ఆయన చెప్పినప్పుడు అది గుర్తుండిపోయింది నాకు. ఊరికే బైబిల్ వాక్యం చదివేదానికన్నా కూడా ఆ వాక్యం అతను ఎదుటి వాళ్ళ జీవితంలో నెరవేర్చబడ్డము, వాళ్ళు దాన్ని మనం షేర్ చేసుకోవడం చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. దేవుడు ఇంకా బాగా బైబిల్ అర్థమవుతుంది. ఇది ఒక ఆశీర్వాదం, ఇటు ఒక బెనిఫిట్ ఒక మంచి సహవాసంలో మనకి దొరుకుతుందండి. అలాగే అయిపోయింది సహవాసం బెనిఫిట్ చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని మాత్రమే చెప్తున్నాను. ఇంకొక ఉపయోగం ఏంటంటే, మంచి సహవాసం యొక్క ఉపయోగం, ఎందుకు మన సహవాసంలో ఉండాలి అంటే, ఈ లోకాన్ని అసలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడండి దేవుడు? దేవుని రాజ్యము డ్రింకింగు ఈటింగు కాదు కదా, వాక్యంలో ఉంది. తినము, బిర్యానీ తినడము, కూల్ డ్రింక్ థమ్సప్లు తాగడము మాత్రమే కాదు. ట్రాక్ తప్పే. నేను ఆ బిర్యానీ థమ్సప్ వచ్చిందంటే అంతే. ఎందుకు చెప్తాడు? ఎందుకు ఎన్నుకున్నాడు వాళ్ళందరూ దేవుడు? మనకి పరిచయం అయ్యాడు యేసయ్య, ఆయన్ని ఇంకొకరికి మనము పరిచయం చేయాలి. ఏమండి, సంఘంలో 2 ఉన్నాయి, ఒకటి మినిస్ట్రీ, ఒకటి మిషన్. మినిస్ట్రీ అంటే లోపల విశ్వాసుల మధ్య జరిగే పరిచర్య, ఒక సంఘం లోపల జరిగే ఎంత పరిచర్య. నేను మాట్లాడుతున్నాను పరిచర్య, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు పరిచర్య, వీళ్ళు సిస్టమ్స్ ఆపరేట్ చేస్తున్నారు పరిచర్య. ఓకే, మీరందరూ ఒకరొకరికి సహాయం చేసుకుంటున్నారు పరిచర్య, మీరు వింటున్నారు పరిచర్య. ఇవన్నీ పరిచర్య, లోపల జరిగే పరిచర్య. అయితే బయట చేయాల్సిన దాన్ని మిషన్, సువార్తీకరణ అంటారు దాన్ని, మిషన్. సో ఈ సహవాసంగా ఉన్నప్పుడు మన లైఫ్ని చూసి వాళ్ళు ఇష్టపడతారంట దేవుణ్ణి. దేవుడు చెప్పాడు కదా, మిమ్మల్ని ఎట్లా గుర్తుపడతారు? నా విశ్వాసులని, నా బిడ్డలని, నా శిష్యులని. ప్రేమ, మీలో ప్రేమను చూసే ఈ లోకం మీరు నా శిష్యులని గుర్తుపడతారు. చూడండి, ఒక మాట ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. యోహాను సువార్త 13:35. యోహాను సువార్త 13:35లో, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. క్లియర్? అపోస్తుల కార్యంలో ఒక ఉదంతం జరిగింది, దాన్ని చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46-47 చదువుదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46-47. మరియు
వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరిని వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రైజ్ ద లార్డ్. ఎలా మొదలైందండి? ఒక మంచి సహవాసము ఈవెన్ అన్యుల్ని కూడా ప్రేరేపించి లోపలికి తీసుకొచ్చింది. సో ఈ మంచి సహవాసానికి దేవుడు అటువంటి శక్తి ఇచ్చున్నాడు. ఇటువంటి శక్తి ఇచ్చున్నాడు. అంటే మన సహవాసంలో ఉన్నటువంటి దేవుని ప్రేమని వాళ్ళు గమనించి వాళ్ళు కూడా, ఇక్కడ అదే జరిగింది అపోస్తుల కార్యంలో ఉంది కదా, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే మనము ఈ లోకానికి సాక్షులముగా ఉండడానికి కూడా, బలమైన సాక్షులుగా ఉండడానికి కూడా ఈ సహవాసము చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఒక్కరు చేయలేంది సంఘముగా మనము చేయగలం. హల్లెలూయా. మీరు ఒక ఏదైనా గేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ బాస్కెట్బాల్ జరుగుతుంది అనుకోండి గేము, ఆ వాళ్ళ గురి ఏందండి? ఆ టీం గురి ఏంది? బాల్ తీసుకొచ్చి బాస్కెట్లో వేయాలి. అదే కదా వాళ్ళ గురి. ఇంకేదైనా ఉంటుందా? 5 ఉంటారు ప్లేయర్స్ దాంట్లో, బాస్కెట్బాల్లో 5 7 ఎంతమంది అయితే, ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది తలంపు. మనమందరము ఎట్టో గట్ట బంతిని అటు చేసేసి దాంట్లో వెయ్యాలి. ఏమండి? మంచి సహవాసం యొక్క గురి అదే ఉంటుంది. సువార్తని ప్రకటించగలగాలి మనము మన జీవితాల ద్వారా, మన సహవాసం ద్వారా ఇంకొకరిని మనము మన పరిధిలోకి, మన సహవాసంలోకి తెచ్చుకోవాలి. ఇది దేవుడు మనకిచ్చిన పని. సో ఒక్కరము చేయలేంది మనము సహవాసం ద్వారా దీని పని చేయగలం. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసి, నేను బిలీవ్ చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను, రానున్న దినాల్లో మరి ఈ సంకీర్తన సహవాసాన్ని దేవుడు గొప్పగా వాడుకొని అనేక మంది అన్యులు మరి దేవుడిని నమ్ముకునేలా ఈ సహవాసాన్ని ఉపయోగించుకుంటాడని నేను నమ్ముతున్నా. ఆమెన్. హల్లెలూయా. ఓకే, లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. ఈ సహవాసము ఏం పాయింట్ ఇది? 7వ పాయింట్. 7 పాయింట్లు. లాస్ట్ పాయింట్. ఈ సహవాసము మనల్ని నిత్యత్వానికి కూడా సిద్ధపరుస్తుందంట. ప్రిపరేషన్ ఇది. సహవాసంలో ఉండడము, సహవాసానికి రావడము అనేది పరలోకంలో పెట్టుబడి పెట్టినట్టే. అర్థమవుతుందా? యేసుప్రభు ఒక విషయం చెప్పున్నాడు పరలోకంలో పెట్టుబడి గురించి. దేని ద్వారా పెట్టచ్చు మనం పెట్టుబడి? చదువుదాం, వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయవదు, దొంగలు కన్నము వేసి దొంగిలించడరు. అంటే ఏ ధనం గురించి చెప్పాడు ఆయన? పరలోకంలో మీరు ధనము కూర్చుకోండి, అంటే పెట్టుబడి పెట్టండి, అక్కడ పెట్టుకో, అక్కడ దాచుకోండి అన్నాడు. ఏముంటుందండి? అంటే సింపుల్గా చెప్పాలంటే మన మంచి కార్యాలు, అంతే కదా, మన చేసే మంచి కార్యాలు, దేవుని మహిమార్థం మనం చేసే మంచి కార్యాలు, అక్కడ మనం పెట్టుబడి పెడుతున్నట్టే. ఓకే, సో ఇది కూడా, సహవాసం కూడా ఆయన తలంపులో ఉండే మంచి కార్యమే. మీరందరూ నమ్ముతున్నారు ఈ విషయాన్ని? మంచి సహవాసము, ఒకరినొకరు ప్రేమించుకోవడము, ఒకరితో ఒకరు మంచి సంబంధాలు కలిగి ఉండడము, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము, ఇది మంచి పనే కాదా? ఓకే, అది మంచి పని అయినప్పుడు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం మనం? పరలోకంలో పెట్టుబడి. కాబట్టి ఇది మర్చిపోకూడదు ఎవరు. మనం సహవాసానికి రావడం వల్ల, సహవాసంలో మనం పాల్గొనడం వల్ల పెట్టుబడి ఎక్కడ పెడుతున్నాము? పరలోకంలో. సో సహవాసము అనేది పరలోకంలో మనం పెడుతున్న పెట్టుబడి. ప్రైజ్ ద లార్డ్. పక్కన చెప్పండి, ఈ సహవాసము పరలోకంలో పెట్టుబడి. ప్రైజ్ ద లార్డ్. మరి మనం నిర్ణయించుకుందాం ఈరోజు, పెట్టుబడి పరలోకంలో పెడదాం వద్దా అని. సో దేవుడు ఈరోజు
కోరుకుంటున్నాడు. ఈరోజు మీ అందరికీ కసి వచ్చేయాల. కాటేజ్ మీటింగ్ అంటే మొత్తం వచ్చేయాల్సిందే, ఒక్క మెతుకు మిగలడానికి లేకడ. అలా ఎంకరేజ్ కావాలి మనం. సహవాసం అంటే ఆషామాషి కాదండి, ఆయన కుటుంబం ఇది, ఆయన కుటుంబం. సో ఎవరైతే బైబిల్లో చెప్తున్నట్టుగా ఎవరైతే సహవాసం పట్ల శ్రద్ధ కోల్పోతున్నారో, కొంతమంది ఉంటారండి, నేను మళ్ళీ చెప్తాను, ఎవరిని జడ్జ్ చేయలేదు, ఉంటారు ఈ విధంగా. అలా ఉన్నవాళ్ళు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు, కరెక్ట్ చేసుకోండి, లేకపోతే యూ విల్ లూజ్ యువర్ మెంటల్ పీస్. మీ సమాధానం మీరే పోగొట్టుకుంటారు. ఎవరితో మాట్లాడరండి, ఎవరితో మాట్లాడరు. ఎస్, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరితో మాట్లాడరు. రైట్గా వస్తారు, కూర్చుంటారు, అట్ట కూడా చూడరు, చూస్తుంటారు. అయిపోయిందా, అది కూడా ఎప్పుడు వస్తారు, ఆరాధంతా అయిపోయి అప్పుడు వస్తారు, చూసుకుంటారు. కళ్ళు మూసుకోండి, ప్రభు బలం తీసుకుందాం అనగానే ఫస్ట్ పాస్టర్ గారు కళ్ళు మూస్తున్నారు లేదా? ఎందుకు చెప్పండి, నాకే కదా కనపడేది, మీకు కనపడరు, మీకు వెనకుంటారు వాళ్ళు. జంప్ అంతే. ఎందుకు వస్తున్నావు చెప్పండి సహవాసానికి? మీరు సహవాసానికి రావడం లేదు, గుంపులో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే అంతే. ఏమండి, ఈరోజు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు, సహవాసం అశ్రద్ధ చేయొద్దు. మనము సంతోషంగా ఆనందంగా ఈ భూమి మీద ఉండాలి అంటే ఒక మంచి సహవాసంకి మనం వెళ్ళాలి. ఎస్, ఈ మధ్య ఒక వ్యక్తి నాకు చాలా రోజుల నుంచి కనపడడం లేదు, చాలామందిని అడిగాను, ఆన్సర్ లేదు. ఎట్టపోయారంటే తెలీదు. మొన్న పట్టేశా, వ్యక్తిని కాదు వాళ్ళ రిలేషన్ పట్టుకున్నా, దేవుడు తీసుకొచ్చాడు నా ముందుకి. అడిగేశాను, కనపడడం లేదే అని. ఎవరు? అదే మీ రిలేషన్. మా రిలేషన్ ఇంకో దగ్గరికి వెళ్తున్నారు. నేను చెప్పి ఫస్ట్ హల్లెలూయా చెప్పా, హల్లెలూయా. ఇప్పుడు మేము మా ఫ్యామిలీ లిస్టు, మా సంకీర్తన ఫ్యామిలీ లిస్టులోంచి ఇప్పుడు దాని నేమ్ని తీసేస్తాం. నేను ప్రార్థించినప్పుడల్లా ఆ పేరు వచ్చినప్పుడల్లా టెన్షన్ ఉండేది నాకు, ఎట్టబోయారో వీళ్ళు ఫోన్లు కూడా ఎత్తుకోలేదు. చివరికి నాకు మొన్న తెలిసిన విషయం, వాళ్ళు ఇంకొక సహవాసానికి వెళ్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా, ఎక్కడికి వెళ్ళినా అండి, ఫస్ట్ మనం వెతుక్కోవాల్సింది మంచి సహవాసం. ఇది మనకి లైఫ్ లైన్, మనకి జీవన రేఖ. మన విశ్వాసులకి మంచి సహవాసం చాలా అవసరం. సో మనం ఈరోజు నేర్చుకోవాలి, విశ్వాసి జీవితము ఒంటరి జీవితము కాదు. ఒంటరిగా మనం విశ్వాస జీవితాన్ని జీవించలేము. ఇది ఎక్కడ సాధ్యమంటే ఓన్లీ అంటార్కిటిక్ ఖండాల్లో బై మిస్టేక్ యాక్సిడెంటో జరిగి అక్కడ పడితే అప్పుడు మాత్రం దేవుడు అనుమతిస్తాడు సహవాసం లేకుండా ఉండడానికి. ఎందుకంటే ఉండరు, అక్కడ ఎవరు ఉండరు. కొద్ది రోజులు ఉంటే వాడు కూడా ఉండడు, పప్ప దగ్గరికి వెళ్ళిపోతాడు. అది తప్ప భూమి మీద ఇంకెక్కడ ఉన్నా దేవుడు మొట్టమొదటి మనల్ని కోరుకుంటాడు, ఈ భూమి మీద నువ్వు విశ్వాసంతో ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఒక మంచి సహవాసం నీకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకుందాం. ఈ మంచి సహవాసము మనం మిస్ అవ్వకుండా, ఆ సహవాసం మీద మరింత దాహం కలిగేలా, ఆ సహవాసానికి దూరంగా ఉండకుండా అటువంటి తృష్ణ మనందరిలో కలుగు చేయాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. మంచి మాటలు మాతో మాట్లాడేవు తండ్రి. ఆయన అవును అయ్యా, నీ వాక్యం గుర్తు చేస్తుంది, ఈ దినాల్లో చాలామంది ప్రభువా సహవాసాన్ని మర్చిపోతున్నారు, సహవాసాన్ని వదిలివేస్తున్నారు. వారికి అవసరమైనప్పుడు అయ్యా సహవాసంకి వస్తారు, అవసరం లేనప్పుడు సొంత పనులు చూసుకుంటారు. అవును తండ్రి, కాను ప్రభువా నాయనా, ఈ సహవాసం యొక్క విలువను, ఈ సహవాసం యొక్క ఆశీర్వాదాలు తెలిసినప్పుడు, ఈ సహవాసం ఈ జీవన రేఖ మేము ఇక్కడ జీవించాలి, విశ్వాసంలో బలపడాలి, మా యాత్ర సరిగా సాగాలి అంటే తండ్రి, ఒక సహవాసం ఎంత ముఖ్యమో ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు
స్తోత్రాలు ప్రభా. సహవాసం ఏదైనా సరే, అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబాల మధ్య కావచ్చు, సంఘంలో కావచ్చు, ఏ సహవాసమైన ప్రభా మేము అశ్రద్ధ చేయకుండా అయ్యా మరి మేము నీకు సహవాసానికి దగ్గరయ్యేలా సహాయం చేయండి. అవునయ్యా, ఈ సహవాసంలో, ఒక మంచి సహవాసంలో ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ ప్రోత్సాహం ఉంటుంది ప్రభా. నీ సహవాసంలో ఒక మంచి సమాజం నా చుట్టూ అయ్యా నాకు ఒకరు ఉన్నారు అన్నటువంటి మంచి కాన్ఫిడెన్స్, ధైర్యం, అటువంటి సపోర్ట్ మాకు ఇస్తావు ప్రభా. అలాగే ఒకరికి సేవ చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తావు. అలాగే తండ్రి, మా సంబంధాలని బలపరచుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రభా. అలాగే నాయన దేవుని నీ జ్ఞానముని, నీ మాటల్ని అయ్యా మేము అర్థం చేసుకోవడానికి, ఒకరి ద్వారా, తోటి విశ్వాసి ద్వారా మేము బలపరచబడ్డానికి, తోటి విశ్వాసి సాక్ష్యము ద్వారా తండ్రి మేము ఎంకరేజ్ చేయబడడానికి ఒక మంచి ఉద్దేశం ప్రభా, మంచి ప్లాట్ఫామ్ ప్రభా. అలాగే నాయన ఒక్కరముగా ఈ లోకానికి యేసు ప్రభు పరిచయం చేయలేని పరిస్థితుల్లో తండ్రి ఈ సంఘాన్ని, ఈ సహవాసాన్ని నువ్వు వాడుకుంటావు ప్రభా. అందుకనే నేను ఈ సహవాసంలో కొనసాగాలి. అలే కాకుండా ప్రభా నువ్వు మరొకసారి మాట్లాడావు తండ్రి. అవును తండ్రి, పరలోకంలో, ప్యారడైజ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఒక పెట్టుబడి పెట్టాలంటే తండ్రి ఒక మంచి సహవాసంలో నేను ఉండాలి. ఒక మంచి సహవాసానికి నేను వెళ్తున్నప్పుడు, ఆ మంచి సహవాసంలో నేను కొనసాగుతున్నప్పుడు ప్రభా అది పరలోకంలో నేను పెట్టుబడి పెడుతున్నట్టుకే. ఇదిగో నాయన, ఈ సహవాసం మా వ్యక్తిగత విశ్వాసాల్ని మాత్రమే బలపరచడం కాదు ప్రభువా, ఆ సహవాసాన్ని అంతటిని కూడా బలపరుస్తుంది, నీ శరీరాన్ని బలపరుస్తుంది ప్రభా. అటువంటి మంచి సహవాసం మాకు దయచేయమని ఈ సంకీర్తన ఆరాధన. థ్యాంక్ యూ సో మచ్ పాపా ఫర్ ఎంకరేజింగ్ అస్. మమ్మల్ని బలపరుస్తున్నావు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నావు ప్రభా. కానీ అలాగే చెప్తున్నావు, 1% కూడా తండ్రి మేము ఆ స్టాండర్డ్స్లోకి రాలేకపోతున్నాం. మంచి సహవాసం ఉండాల్సిన లక్షణాలు ఇంకా మేము కలిగి ఉండేలా, అలాగే మేమందరము సహవాసానికి దూరంగా ఉండకుండా ఆ సహవాసం యొక్క ఆశీర్వాదాలు అనుభవించేలా మాకు సహాయం చేయమని, నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.